ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ మాటలు వింటుంటే ఓదార్పుగా ధైర్యంగా బాగానే ఉన్నాయమ్మా. కానీ ఆ పరిష్కారం ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఏ రూపంలో వస్తుంది? అమ్మవారిని తీసుకొచ్చానండి. అవని మేడం గారు విగ్రహాన్ని పట్టుకొచ్చేశారు. అమ్మవారిని మరో అమ్మవారు పట్టుకుని నిలబడినట్టుంది. స్వాగతం పలకడానికి అందరం వెళ్దాం, రండి. పదండి. చూసారా, అందరూ అటు వెళ్ళిపోయారు. మీకు విలువ లేకుండా చేసేసింది. మేమొచ్చి మీ దగ్గర సమస్య విన్నవించుకున్నప్పుడే మీరు ఏదో రకంగా ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారని అనుకున్నామమ్మా. చూసారా అమ్మవారు ఏ రకంగా మేలు చేసిందో? అవునమ్మా, నువ్వన్నట్టే జరిగింది. మా గుండెల మీదున్న పెద్ద భారం తగ్గిపోయిందమ్మా. రండమ్మా. ఇది కదా నేను కోరుకున్నది. జనాలందరూ అమ్మకు ఇలా జేజేలు కొడుతుంటే ఎంతో సంతోషంగా ఉంది. అమ్మవారిని ముక్కు పుడకను చిన్న కోడలు గారిని తీసుకురమ్మని చెప్పారా? మరెందుకమ్మా మమ్మల్ని అనవసరంగా కంగారు పెట్టారు? చాలా భయపడిపోయామమ్మా. అల్లకల్లోలం అయిపోతామని అనుకున్నాం. చూసారా, అసలు విగ్రహాన్ని ముక్కు పుడకను అవనితో నేను. వేదా, నువ్వాగు. రావాల్సినవన్నీ వచ్చేసాయి కదా, ఇక పూజ దగ్గరికి బయలుదేరతాం. రావాల్సినవి వచ్చేసాయి, కానీ అమ్మకు దక్కాల్సినవి దక్కలేదు. ఏమంటున్నారమ్మా మీరు? ఏం లేదులేండి. ఏం లేదని అలా మాట దాటుతావేంటి నాన్న? రేయ్, నా మాట వినండిరా. ఏం జరిగింది సార్? మా అత్తగారికి జరగాల్సిందంతా జరిగిపోయిందిలేండి. అమ్మా, చెప్తే అర్థం కావట్లేదా మీకు? అమ్మవారి సంకల్పం ప్రకారమే అంతా జరుగుతుంది.
మీరు ఎన్ని అనుకున్నా ప్రయోజనం లేదు. అత్తయ్య, అమ్మవారిని తీసుకోండి. ఇక్కడ దాకా తీసుకుని వచ్చి ఇప్పుడు చేతులు మారడం ఎందుకమ్మా? పదండమ్మా వెళ్దాం. చేతులు మారితే తప్పే ఉంది పూజారి గారు. ఎప్పుడు వేదవతి గారే తీసుకుని వస్తూ ఉంటారు. ఈసారి మీరు తీసుకొచ్చారు. అందులోనూ మీరిష్టమైన కోడలు వేదవతి గారు కాదంటారా? వేదవతి గారు ఏమీ ఫీల్ కారులేండి. ఆ, మా అమ్మ ఫీలింగ్స్ కూడా మీరే చెప్తారా? సమయం అవుతుంది, పదండమ్మా. అవని గారు, పూజారి గారు చెప్పినట్టు చేయండి. ముందుకు నడవండి. వేదవతి గారికి 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 ఇక నేను బయలుదేరుతాను. ఎక్కడికి వేదా? ఇంటికి. ఇంకా పూజ మొదలు కాలేదు, అప్పుడే బయలుదేరతానంటావేంటి? ఉండాలనిపించడం లేదు. అలా అంటే ఎలా అమ్మా? నువ్వు లేకుండా పూజ ఎలా పూర్తవుతుంది? జరిపించాల్సిన వాళ్ళు ఉన్నారు కదా. అయితే మాత్రం నువ్వు లేకపోతే ఈ జాతరకు విలువేముంటుంది? మీరేం మాట్లాడరేంటండి? మేమేం మాట్లాడతామమ్మా? ఇక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళకూడదని వేదవతి గారికే ఉండాలి కదా. మీ కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే అవి మీ ఇంటి దగ్గర చూసుకోవాలి. ఇక్కడికొచ్చి చిన్నపిల్లల్లా అలుగుతానంటే ఎలా? ఏ, మీరు మా అమ్మని అవమానిస్తున్నారు. వేదవతి గారంటే మాకెప్పుడూ గౌరవమే. అలాగే చిన్న కోడలు గారన్నా గౌరవమే. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో మమ్మల్ని ఆదుకుంది. వేదవతి గారు ప్రసాదం తయారు చేయలేని పరిస్థితిలో కూడా అవని ప్రసాదం తయారు చేసింది.